హాయ్ అండి. మనం డైలీ టిఫిన్ చేసుకుంటా ఏదో ఒక రోజు ఇడ్లీ పిండో దోశ పిండో నానబెట్టడం మర్చిపోతాము. అలా మర్చిపోయినప్పుడు ఇలా ఈజీగా అప్పటికప్పుడు ఆటోమేటిక్గా దోశలు అయితే తయారు చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఎలాంటి పిండిలో రుబ్బే పని లేకుండా, ఎలాంటి పిండిలో అవసరం లేకుండా, దోశ పిండి ఇడ్లీ పిండి లేకుండానే చక్కగా మెత్తటి పువ్వు లాంటి దోశలు అయితే రెడీ అయిపోతాయి. ముందుగా ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఈ గోధుమ రవ్వని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత గ్లాసుకి అర గ్లాసు పెరుగు వేయండి. అర గ్లాసు పెరుగు వేసి అర గ్లాసు వాటర్ పోయండి. అంటే హాఫ్ గ్లాసు పెరుగు, హాఫ్ గ్లాసు వాటర్, మొత్తం ఫుల్ గ్లాస్ అనమాట వేసేసి చక్కగా ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. అరగంట పక్కన పెడితే చక్కగా అలా మెత్తబడిపోతుంది రవ్వ. మొత్తం మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పొయ్యి మీద పాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా చక్కగా కొంచెం మరీ పలసగా మనం దోశ పిండితో వేసుకున్న దోశలా కాకుండా కొద్దిగా మందంగా వేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. దోశలు అయితే రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.